మిథున రాశి వాళ్ళకి ఈ మాసం లగ్నంలో కుజగ్రహ సంచారం నడుస్తోంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో, చర్మ వ్యాధులు, డెంటల్ ప్రాబ్లమ్స్, ఫీవర్, ఈ సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయి. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. భాగ్యస్థానంలో శనీశ్వర సంచారం నడుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల విషయంలో చాలా ఇబ్బంది పడతారు. కుటుంబ కలహాలు కూడా ఇబ్బంది పెడతాయి. చాలా కేర్ఫుల్ గా ఉండండి. భాగ్యస్థానంలోనే రవి కూడా కలిసి ఉన్నాడు. రవి శని యొక్క కాంబినేషన్ కంజంక్షన్ వల్ల మనశ్శాంతి లేకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, అకారణ కలహాలు, ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక గొడవ, ఏదో ఒక పెంట వస్తుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. దశమ స్థానంలో రాహుగ్రహ సంచారము, బుధగ్రహ సంచారము చాలా మంచి చేస్తున్నాయి. కాబట్టి బుధ రాహులు కాంబినేషన్ మీకు చాలా మంచి చేస్తుంది. మాట ద్వారా బ్రతికేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పచ్చు. దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారము ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్లతో చాలా జాగ్రత్త వహించండి ఈ మాసము. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల అంత యోగదాయకమైన ధన అభివృద్ధి కనబడట్లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఈ మాసంలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసము చివరిలో షష్టగ్రహ కూటమి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఇంటర్నల్ జాతకం చూసుకుని తగిన శాంతి పరిహారాలు ఆచరించండి. శీఘ్ర ఉపశమనం పొందుతారు.